జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. మున్సిపల్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపు దిశగా దూసుకుపోతున్న కారు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ డైరెక్టర్ నడెం శాంతి కుమార్ వారి అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరిక. మాజీ జెడ్పీటీసీ పెండం రాజేశ్వరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జినకల రాజు, యువ నాయకుడు పెండం శివానంద్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక. జిల్లాపల్లి దినేష్, రాష్ట్ర యూత్ సభ్యులు వైఎస్ఆర్సీపీ లాలు నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ గాన్ల రాజు, మేడం షీనన్నను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలుపు కోసం ఏకమవుతున్న మున్సిపాలిటీలోని అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు 6 గ్యారంటీలు 402 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధికి నిధులు ఉన్నప్పటికీ 2 సంవత్సరాలుగా నర్సంపేట మున్సిపాలిటీని నిర్లక్ష్యం చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల కోసం అభివృద్ధి చేస్తున్నామంటూ ఒక రోడ్డుకు 3 శిలాఫలకాలతో నర్సంపేట ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రజల సంపదతో నిర్మించిన క్యాంప్ కార్యాలయాన్ని శ్రీమత కన్స్ట్రక్షన్స్ కార్యాలయంగా మార్చినారు. ప్రజా సంఘాల వారికి, కుల సంఘాల వారికి, రాజకీయ పార్టీలకు, అన్ని వర్గాల ప్రజలకు నిలయంగా ఉన్న గెస్ట్ హౌస్ ను క్యాంప్ కార్యాలయం చేసుకుని నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్, ఓడిసిఎంఎస్ చైర్మన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, నియోజకవర్గ యూత్ కన్వీనర్, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు, పట్టణ పార్టీ నాయకులు, అన్ని వార్డుల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్లోకి అడుగుపెట్టినటువంటి మా చిరకాల మిత్రుడు నాడెం శాంతి కుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు, వారితో పాటు మా పార్టీ సభ్యులే పెన్న రాజశరక్క, అదేవిధంగా మిత్రుడు శివానంద్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి ఈరోజు వారు అడుగుపెడుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పట్టణంలో జినకల రాజు గారు, అదేవిధంగా మన బీజేపీ మిత్రుడు మహేష్ గారు, మిత్రుడు ఉద్యోగానికి రాజీనామా పెట్టి ఈరోజు బీఆర్ఎస్లోకి అడుగు పెట్టినటువంటి మాదాస్ ప్రవీణ్ గారు, వారితో పాటు చాలామంది బలైన వర్గాలు చెందినటువంటి ప్రముఖులు, ఇతర పెద్దలు, పట్టణంలో చాలామంది రాజకీయ అనుభవజ్ఞులు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్లోకి వచ్చారు. వారందరూ కూడా ప్రెస్ మిత్రుల ద్వారా వారందరికీ చేతులు జోడించి ప్రత్యేక కృతజ్ఞతలు, వారందరికీ స్వాగతం. జరుగుతున్నటువంటి నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో నర్సంపేట కొత్తగా ఏర్పడ్డటువంటి మున్సిపాలిటీ ఈరోజే ఏర్పడలేదు. గతంలో మున్సిపాలిటీగా ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వేదికపైనటువంటి మా పార్టీ ప్రముఖుల యొక్క సూచనలు, సలహాలతోటి నర్సంపేట మున్సిపాలిటీని గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేసింది. ఒక విజన్తో, ముందస్తు ఆలోచనలతో రాబోయేటువంటి 2 దశాబ్దాల పాటు ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పన విషయంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేసింది. ఫలితాలను ప్రజల ముందు ఉంచింది. రాష్ట్ర వ్యాప్త మార్పని కొత్త నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి సమస్యలకు ప్రాధాన్యత లేకుండా దుష్ప్రచారానికి ఒడిగట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చింది. అందులో భాగంగా నర్సంపేటలో కూడా మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యారు. 2 సంవత్సరాల నుంచి మాధవరెడ్డి గారు ఎక్కడున్నారు, 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు, 2 సంవత్సరాల నుంచి నియోజకవర్గ ప్రజలు, నర్సంపేట మున్సిపాలిటీ ప్రజలు వారి యొక్క స్థితిగతులపైన, జరుగుతున్న అభివృద్ధి పనులపైన ఒకనాడైనా అధికారిక సమీక్ష జరిగిందా? ఒకనాడు కూడా సమీక్ష చేసేటువంటి ఓపిక లేని, విజన్ లేని, ముందు చూపు లేని
జరుగుతున్న అభివృద్ధి పనులను ఆపివేసినటువంటి ఖ్యాతి దొంతి మాధవరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మేము శాంతియుత పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గత కొద్ది నెలలుగా అనేక సార్లు కూడా మాధవరెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. ఆనాడు ఇక్కడ కూతబెట్టు దూరం ఉన్నటువంటి పాకాల ఆడిటోరియాన్ని 7 కోట్ల రూపాయలతో పూర్తి దశకు నేను తీసుకొచ్చినాను. దయచేసి రంగులేస్తే చాలు, దాన్ని ప్రారంభించండి అని చెప్పి ప్రాధేయపడ్డాం. పదే పదే మాట్లాడినాం, అప్పీల్ చేసినాం, బహిరంగ లేఖల ద్వారా తెలియజేసినాం. ఎందుకు 7 కోట్ల రూపాయల నర్సంపేట పట్టణ ప్రజల పేరు మీద వచ్చినటువంటి నిధులను ఎందుకు మురుగబెడుతున్నావు మాధవరెడ్డి గారు? వాళ్ళ పట్టణంలో అభివృద్ధి కోసం తెచ్చినటువంటి నిధులు 42 కోట్ల రూపాయల నిధులు, పనులన్నీ కూడా అప్పుడే టెండర్లు అయినాయి, పనులు ప్రారంభమై కొన్ని పనులు పూర్తయిన తర్వాత నా దురదృష్టం బాగలేదు, నేను ఓటమి పాలైనాను. మరి మీకు అదృష్టమే కలిసి వచ్చింది, మీరు ఎమ్మెల్యేగా అయ్యారు. వ్యక్తులు మారినంత మాత్రాన, పార్టీల పాలనలో తేడా వచ్చినంత మాత్రాన అభివృద్ధి పైన దాని ప్రభావం పడడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా? ఇవాళ ఆ టెండర్లన్నీ మీరు రద్దు చేసింది. అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, 36 సంఘాలకు 36 భవనాలు ఆనాడు మేము మంజూరు తీసుకొచ్చాం. మీ కుడి భుజమైనటువంటి నాయకుని పేరు మీదనే డైరెక్ట్గా కోర్టులో మీరు స్టే తీసుకొచ్చి 36 కులాల భవనాలకు సంబంధించిన 10 కోట్ల రూపాయలను మీరు ఇలా మురుగబెట్టిళ్ళు. అది కోర్టులనే మురిగిపోతాయి. ఆనాడు మాట ఇచ్చినాం కదా అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం దగ్గర పోయి కొట్లాడి మళ్ళీ 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 50 లక్షలు తోటి కమ్యూనిటాలు కట్టాల్సినటువంటి ఒక సంఘానికి ఇచ్చినటువంటి మాటను వీళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి కోర్టులో వేసి నిధులను మురుగబెడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లేట్ అయింది, కాబట్టి ధరలు పెరిగినాయి కన్స్ట్రక్షన్, కాబట్టి 2 అంతలు ఇచ్చి మళ్ళీ 50 లక్షలు ఒప్పుకున్నటువంటిది 1 కోటి రూపాయలు ఇచ్చి మళ్ళీ మంజూరు చేయించినాం. వాటిని మళ్ళీ టెండర్లు పిలిపించినాం. ఆ టెండర్లు వేసిన దాంట్లో దొంతి మాధవరెడ్డి గారికి కుడి భుజం ఎడమ భుజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంట్రాక్టర్లుగా వాళ్ళు కూడా టెండర్లు వేసిండ్రు. వాళ్ళు కూడా 4 బిల్డింగ్లు కూడా పూర్తి చేసిండ్రు. వాళ్ళ బిల్లులు కూడా రికార్డ్ అయ్యి పేమెంట్కు పెండింగ్ ఉన్నాయి. మిగతా అందరు కాంట్రాక్టర్లు పనులు చేస్తూ ఉన్నారు. ఇలా ప్రభుత్వం మారగానే, మీరు ఎమ్మెల్యే కాగానే కుల సంఘాల భవనాల మీద ఆనాడు దుష్ప్రచారం చేసినటువంటి మీకు ఎందుకు సిగ్గు అనిపిస్తలేదు? ఎందుకు సమీక్ష చేయలేదు? చెల్లెని జీవోలని చెప్పి అబద్ధాల ప్రచారం చేసి ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ జీవో మీద ఎంక్వైరీ పెట్టిళ్ళు? ఏ జీవో చెల్లలేదు. నీకు కాంట్రాక్టర్గా నీ ఏజెన్సీ, సొంత ఏజెన్సీ పనులు చేయడానికి లాభం రాని పనుల జీవో చెల్లదు. నీకు లాభం వచ్చేటువంటి పనుల జీవోలు నీకు చెల్లుతాయి. ఇది ధర్మమేనా? దీనివల్ల నర్సంపేట అభివృద్ధి ముందుకు పోతుందా, వెనక్కి వస్తుందా? ఇవాళ బీఆర్ఎస్ ఇచ్చినటువంటి నిధులనే తిర్లమరల చేసి ఈ వాడో పెట్టిన పని ఆ వాడకు, ఆ వాడో పెట్టిన పని ఈ వాడో పెట్టిన తప్ప ఈ సొంత కాంట్రాక్టు పనుల కోసం ఏజెన్సీ మీదే, కాంట్రాక్టర్ ఏజెన్సీ, అధికారం మీదే, అధికారులు మీరే. అదేవిధంగా మనకు ఆర్ఎంసీ ప్లాంట్ మీదే, క్రషర్ మీదే, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీదే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో శ్రీమాత కన్స్ట్రక్షన్ కంపెనీ క్యాంపు కార్యాలయం అది. నర్సంపేట ప్రజలకు సంబంధించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయమా? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అడా మీ టిప్పర్లకు, మీ జేసీబీలకు ఉండేటువంటి స్థానం నర్సంపేట అవసరమన్నటువంటి ప్రజలకు ఏమైనా ఉందా? అక్కడ ఏం జరుగుతుంది నర్సంపేటలో? అసలు ఎందుకు వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 6.5 కోట్ల రూపాయలతో తీసుకొచ్చినాం పిల్లర్లు అయినా ఉన్నప్పుడే? ఒకనాడు ఎందుకు సమీక్షించలేదు? ఒకనాడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? మేము ఏమన్నాము? నర్సంపేటలో తప్పుడు కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి, ఒక వర్గం పైన ప్రజల పైన కేసులు నమోదవుతున్నాయి, అరాచకాలు పెరిగినాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది, విచ్చలవిడిగా
ఇక్కడ వ్యవస్థ అంతా తయారైంది, సమీక్షించాలని చెప్పన్నాం. మా హక్కు అది. నీ బాధ్యతను మరిచి ఇవాళ కుక్కల్లా మురిగేటువంటి వాళ్ళతోటి మా పైన మురిగేటువంటి స్క్రిప్ట్ ఇచ్చిండు మాధురెడ్డి గారు. వాళ్ళ నర్సంపేట ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా నూతనంగా కలిసి వచ్చినటువంటి గ్రామ పంచాయతీలో కూడా విలీన గ్రామాలు 8 వార్డులు వచ్చినాయి, ఇక్కడ ప్రత్యేకంగా 22 వార్డులు వచ్చినాయి. అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ట్యాంక్ బండ్ గురించి ఏంది అని అడిగినాం. తిట్టిస్తారా? ఏది పడితే అదే భాష మాట్లాడతారా? నీకు అన్నం పెట్టిన వాళ్ళం నేను, నా మిత్రుడు శాంతికుమార్ గారు. ఇవాళ ఒక్క వేదిక మీద కూర్చున్నాము. నీకు అన్నం పెట్టింది ఎవరో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ పార్టీలు ఉంటివో ఆనాడు మేము ఏ పార్టీ కోసం ప్రాణత్యాగాలు తెగించి అన్నం పెడితే ఈ రకంగా నువ్వు ఎవరితో తిట్టిస్తున్నావో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ కుటుంబాలను కాపాడినామో రాజకీయాలను పక్కకు పెట్టి ఆత్మవిమర్శ చేసుకోవాలి. వాళ్ళ మున్సిపాలిటీ ఎన్నికలే చిట్ట చివరి ఎన్నికలు కాదు. కాంగ్రెస్ మిత్రులారా ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి పోతాయి, కానీ మన విలువలేంది, మనం ఏ ఆరోపణలు చేస్తున్నామో, ఎవరెవరి మీద చేస్తున్నామో ప్రజలు కౌంట్ చేస్తారు. తప్పకుండా జడ్జిమెంట్కు రెడీ ఉంటారు. నర్సంపేట శాంతియుతంగా ఉండాలి. నర్సంపేటలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధిని ఆటంకపరచద్దు కాంగ్రెస్ పార్టీ. నర్సంపేటలో ఉండేటువంటి వాతావరణం ఇతర గ్రామాల వాళ్ళు, జిల్లాలో చుట్టూరా పట్టణాల వాళ్ళు ఇక్కడ స్థిరపడే విధంగా, ఇక్కడ వ్యాపార వాణిజ్య వర్గాలు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే విధంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండాలి. ఇది మా బీఆర్ఎస్ విధానం. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ జరిగేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని, నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ను, నర్సంపేట మున్సిపాలిటీని అత్యంత అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను, కారు గుర్తును పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి నర్సంపేట మున్సిపాలిటీ అక్కా చెల్లెలను, అన్నదమ్ములను చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24 గంటలు ఇక్కడే ఉన్నా. నేను రాత్రి భవన్లు ప్రజలకు అందుబాటులో ఉన్నా. నేను ఏ వర్గ ప్రజలు ఏ పార్టీ అని నా నోట రాలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలది, ఒక పార్టీ కార్యాలయం కాదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పోయేటువంటి వాతావరణం ఉన్నదా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నేను ఉన్నా కాబట్టి ఆయన ఉండడట, నేను కూర్చున్న కుర్చీలో ఆయన కూర్చోడట. అదేందో నాకు అర్థం కాలే. నేను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నా సొంతం కాదు. ఇలా ప్రజలు ఓడగొడితే నేను పోయి నా ఊళ్ళో నేను ఉంటానా?